నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. సాధారణంగా పుట్టిన శిశువు బరువు 2.5 నుండి 3.5 కిలోల మధ్య ఉంటుంది. కానీ తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ అత్యధిక బరువుతో ఉన్న మగ శిశువుకు జన్మనివ్వడంతో ఆసుపత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆ బిడ్డను స్థానికులు ప్రేమగా బాహుబలి బేబీ అని పిలుస్తూ ఉన్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, తల్లి బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో అరుదైన ప్రసవ సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా వనజ శిశువులకు బరువు 3 కిలోల లోపే ఉంటుంది. అయితే ఈ కేసులో పుట్టిన మగ శిశువు సాధారణ శిశువులతో పోలిస్తే చాలా ఎక్కువ బరువుతో జన్మించాడు. దీంతో వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో తల్లి బిడ్డను ఉంచి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక వైద్యుల ప్రకారం గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్య పరిస్థితి, గర్భధారణ, మధుమేహం, జన్యుపరమైన కారణాలు లేదా ఇతర వైద్య కారణాల వల్ల కొన్నిసార్లు శిశువు అధిక బరువుతో జన్మించే అవకాశం ఉంటుంది. వైద్య భాషలో దీనిని ఫెటల్ మైక్రోజోమియా అని పిలుస్తారు. అధిక బరువుతో శిశువు పుట్టినప్పుడు సాధారణ ప్రసవం కంటే శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాగే తల్లి శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉంది. ఈ ఘటనలో వైద్య బృందం సమయానికి స్పందించి సురక్షితంగా ప్రసవం నిర్వహించడంతో తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఈ వార్త బయటకు రావడంతో స్థానిక ప్రజలు ఆసక్తిగా స్పందిస్తున్నారు. బిడ్డ అధిక బరువుతో పుట్టడం వల్ల సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ అవుతోంది. చాలా మంది చిన్నారిని సరదాగా బాహుబలి బేబీ అని పిలుస్తూ ఉన్నారు. అయితే ఇది సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన పేరు మాత్రమే. ఇది అధికారిక వైద్య పదం కాదు. వైద్యులు గర్భిణులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. సమతుల ఆహారం, వైద్య సలహాలను పాటించడం ద్వారా ఇలాంటి పరిస్థితులను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని వారు చెప్తున్నారు. ఇక గర్భధారణ సమయంలో ప్రతి నెల వైద్య పరీక్షలు చేయించుకోవడం, అల్ట్రాసౌండ్ పరీక్షలు, అవసరమైన రక్త పరీక్ష చేయించుకోవడం తల్లి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా సూర్యాపేటలో అధిక బరువుతో మగ శిశువు జన్మించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇలాంటి సందర్భాల్లో సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మకుండా అధికారిక వైద్య సమాచారం మరియు వైద్యుల సూచనలను అనుసరించడం చాలా ముఖ్యం. ఇలాంటి తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.